పరిశ్రమలు లేవు అనే లోటు లేకుండా రైతులకు మేలు చేకూరి ఆదాయం సమకూర్చాలి అనే ఉద్దేశంతో రిలయన్స్ సంస్థతో నెలకొల్పనున్న కంప్రెస్డ్ గ్యాస్ యూనిట్లను ముందుగా కనిగిరి నియోజకవర్గంలో నెలకొల్పడం జరుగుతుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డితో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో కనిగిరి ప్రాంతానికి ప్రాజెక్టు ఆవశ్యకతను చెబుతూ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్గ నరసింహారెడ్డి వెనుకబడిన ప్రాంతమైన కనిగిరిలో పరిశ్రమలు స్థాపించాలనే ఉద్దేశంతో వీటిని నెలకొల్పడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్గ నరసింహారెడ్డి పట్టుదలతోనే ప్రాజెక్టు తీసుకువచ్చారని ఎంపీ మాగుంట ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న రైతులతో పాటు ఆ ప్రాంతంలో వలసలు నివారించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. రిలయన్స్ సంస్థను తీసుకురావడంలో ఎంతో కృషి చేసిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలు లేవు అనేది లోటు లేకుండా ముఖ్యంగా రైతులకి మెరుగుపడే విధంగా కూడా వారికి ఆదాయం అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయితే బాగుంటుందనేది వారు మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి ఆలోచన వారికి కూడా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇది నేపియర్ గ్రాస్ అనేది ఆల్రెడీ అక్కడ కూడా పెరుగుతూ ఉంది. ఆయనకి రిలయన్స్ వారితో ఉన్న సంబంధాలతో ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఈ నేపియర్ గ్రాస్ నుంచి వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ అనేది కూడా స్టార్ట్ చేసి అల్టిమేట్లీ తర్వాత ఇది పవర్ యూస్కి దానికి కూడా వెళ్ళేటట్టుగా కూడా అంటే దాదాపు 6 మండలాల్లో కనిగిరి నియోజకవర్గంలో ఉన్న వాటిల్లో ఒక్కొక్క మండలంలో 150 కోట్ల రూపాయలతో కూడా ఒక్కొక్క ప్రాజెక్టు కూడా పెట్టి రావటము. ముఖ్యంగా రైతులకు ఏమిటంటే దీంట్లో ఉన్న ఆదాయం అనేది కౌలుకి ఇచ్చేస్తే కంపెనీ వాళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి 30,100 రూపాయలు అనేది కూడా సంవత్సరానికి వారికి కౌలు కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. వారే ఆ నేపియర్ గ్యాస్ సంబంధించి సీడ్ కూడా ఇస్తారు ఉన్నప్పుడు కూడా కావాల్సిన ఫర్టిలైజర్స్ కూడా ఇస్తారు ఉన్నప్పుడు రైతు అక్కడ దాన్ని కాపాడుకుంటూ సేద్యం చేస్తే ఆ వచ్చిన తర్వాత ఆ పంట వచ్చిన తర్వాత వాళ్ళే మెషిన్లతో కూడా హార్వెస్టర్లు ఉన్నాయి. దానికి తర్వాత కోతకు కూడా చేసుకునే దాని కొరకు వాళ్ళ మెషిన్లు అన్నీ కూడా తీసుకొచ్చి వారి యూనిట్కి ఇవన్నీ కూడా తరలించుకొని ముఖ్యంగా పరిశ్రమ అనేది ఒకటి ఏర్పడటం అనేది కూడా కాకుండా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటే మామూలుగా 2,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా ఎవరు కూడా కౌలు తీసుకునే పరిస్థితులు లేవు. అక్కడంతా మెట్ట ప్రాంతం ఇదంతా అంటే నీటి ఇరిగేషన్గా ప్రాజెక్ట్స్ అనేది కూడా పెద్ద లేవు. కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది 30,100 రూపాయలు అనేది 30,000 రూపాయలు అనేది కౌలు ఇవ్వటము. అది కూడా కాకుండా ఎవరన్నా వాళ్ళు సొంతంగా కూడా రైతులు వాళ్ళే మేమే సేద్యం చేసుకుంటాము ఈ నేపియర్ గ్రాస్ కూడా పండిస్తామని అన్నప్పుడు వాడికి కూడా దాదాపు 60,000 రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే విధంగా కూడా ఇవన్నీ కూడా రిలయన్స్ కంపెనీ వాళ్ళు రావటం వాళ్ళు చెప్పడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక దాదాపు ఒక సంవత్సరం 7-8 మాసాల నుంచి మన కనిగిరి శాసనసభ్యులు గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు మన లోకేష్ బాబు గారితో కూడా ప్రశ్నిస్తూ చర్చిస్తూ ఈ ప్రాజెక్టు గురించి కూడా కనిగిరికి ఆవశ్యకత అనేది కూడా చెప్పుకుంటూ మొదటి ప్రాజెక్టుగా కనిగిరిలోనే మీరు కూడా పెడితే బాగుంటుందని వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ఆలోచనతో కనిగిరి అనేది చాలా వెనుకబడిన ప్రాంతం, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అంటే ఒక ప్లాంట్ అక్కడ కూడా ఇచ్చి అంటే ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 550 ప్రాజెక్టు యూనిట్స్ కూడా పెట్టబోతున్నారు. ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రకాశం జిల్లాలో కూడా మనకు రాబోయే రోజుల్లో దాదాపు ఏంటంటే ఒక 10 నుంచి 15 యూనిట్లు కూడా రాబోతున్నాయి అన్ని ప్రాంతాల్లో. ఒకసారి రైతుకి ఇది ఆదాయం ఉన్నది అనేది తెలిసినప్పుడు ప్రతి దగ్గర కూడా ఏం లేదు శ్రమ లేని పంట ఇది ఆ నేపియర్ గ్రాస్ అనే దానికి ఆల్రెడీ రైతులు ఇప్పుడు మనం పండించుకొని రావటం కూడా చూస్తున్నాం. ఇంకా సైంటిఫిక్ మెథడ్లో కూడా దీన్ని కూడా ఎక్కువగా కూడా పండించి తీసుకొస్తే రైతుకి ఆదాయం 60,000 రూపాయలు అనేది ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఉంది. అది 1,00,000 రూపాయలకు కూడా వెళ్ళేటట్టుగా కూడా పంట ఎక్కువగా కూడా పండితే వచ్చే కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది. దీనిని ముఖ్యంగా కూడా మన గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికి కూడా తీసుకురావటం, అందులో ఫస్ట్ ఇనాగ్రేషన్ అనేది కూడా ప్రాజెక్ట్ ఫౌండేషన్ అనేది ఏప్రిల్ 2వ తారీఖు
అక్కడ ఆ ప్రాంతంలో కూడా మనం ఇప్పుడు జరగబోయే కార్యక్రమం చూడబోతున్నాం. పర్టికులర్గా అక్కడ ఆ ప్రాంతంలో అనేది రైతులకు చాలా కష్టాల్లో కూడా ఉండేది. ఎప్పుడు కూడా వలసలు వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసినా కనిగిరి ప్రాంతం వాళ్ళని అంటేనే ఎక్కడ భారతదేశంలో బార్డర్లో కూడా అస్సాంలో కూడా ఉంటారు ఉన్నప్పుడు కూడా. ఎందుకేమిటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు వెళ్ళిపోవటం అనే దాన్ని ఆపేదాని కొరకు ముఖ్యంగా కూడా రైతు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా వారి పిల్లలు కూడా ఎక్కడన్నా చదువు వచ్చినా చదువు రాకపోయినా కూడా బయటికి వెళ్ళిపోవటం అనేది ఒక అలవాటు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో కూడా ప్రతి ఒక్కరూ మన ఊర్లలో మనం సేద్యం చేసుకుంటాం. మనం 4 రూపాయలు మిగిలించుకునే కార్యక్రమాన్ని మనం కూడా చేసుకుంటాం అనేది మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఒక మంచి ప్రాజెక్ట్ని కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతానికంటే ఆయన నియోజకవర్గానికి తీసుకొచ్చారు. ఇది ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండటం అనేది కూడా నేను ఒక అదృష్టంగా కూడా భావిస్తూ ఇంకా ఎక్కువ కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు వారికి ఉన్న ఆలోచనలు అంటే ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఉన్న ఆలోచనలు మంచి ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా అంటే ఆయనకి IIIT అనేది ముఖ్యంగా అక్కడికి తీసుకొని రావాలనేది పదే చెప్తుంటారు. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినా లోకేష్ బాబు గారిని కలిసినా కూడా ఆ IIITతో కూడా అంటే విద్యా సంస్థ కూడా ఉంటే కూడా డెవలప్ అవుతుంది అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అని. వెలుగొండ ప్రాజెక్టు విషయం అంటే ముఖ్యమంత్రి గారే పర్సనల్గా కూడా చూస్తున్నారు కాబట్టి ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా వస్తే కనిగిరి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనేది అన్నీ కూడా రైల్వేలేనా మన నడికుడి కాళహస్తి మొన్న పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అది నడికుడి కాళహస్తి ప్రాంతంలో అక్కడ మనం రైల్వే స్టేషన్ అనేది కూడా కనిగిరి ప్రాంతానికి కూడా అది కూడా ఆగస్టుకి అయిపోతున్నది. ఆ తర్వాత దానిని ఒక డెమో ట్రైన్ కూడా స్టార్ట్ చేయమని కూడా మొన్న పార్లమెంట్లో మంత్రి గారిని రైల్వే మంత్రి గారిని కూడా అడగడం కూడా జరిగింది. అది ఈ రాబోయే రోజుల్లో ఇక్కడ కనిగిరి ప్రాంతంలో ఇంకా అభివృద్ధి అనేది ఏంటంటే ఒక రైలు వచ్చినప్పుడు అంటే పామూరు వరకు వస్తే అది ఒక లిమిట్లో కూడా నా పార్లమెంట్ లిమిట్లో కూడా వస్తున్నది. అది కూడా జరిగిపోతుంది. అది టెండర్ కూడా అయిపోయింది. అది ఇప్పుడు దర్శిలో కూడా రైల్వే స్టేషన్ అయిపోయింది, పొదిల్లో అయిపోయినది. కాబట్టి ఆ ట్రైన్ కూడా ఆపరేట్ చేయమని చెప్పిన కూడా గౌరవ మంత్రివర్యులు గారిని మొన్న పార్లమెంట్లో కూడా వారిని కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కువగా కూడా వారికి ఉన్న అనుభవం పైన ఉగ్ర నరసింహారెడ్డి గారు ముందే ఆలోచించి ఇవన్నీ కూడా ఆచరణలో కూడా తీసుకొస్తే కూడా బాగుంటుందనే ఆలోచనతో ఇది తొలి మెట్టిది రిలయన్స్ కంపెనీ వారిని గారు తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. ఇది అందుకు పూర్తిగా అన్ని విధాలుగా కూడా సహకరించిన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా మా ఇద్దరం కూడా మన ఎలక్ట్రిసిటీ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఎంతో కృషి చేసిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. మేమిద్దరం ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు కనిగిరి ప్రాంతం వెనుకబాటు ప్రాంతంగా గతం నుంచి పిలుచుకోబడుతున్న ఈ ప్రాంతాన్ని మా ఎంపీ గారి సహకారంతో ఏదైతే రైల్వే లైన్ నడికుడి కాళహస్తి లైన్ మీద వారు కృషి చేస్తున్నారు. ఆగస్టులో నడికుడి కాళహస్తి లైన్ కనిగిరి నుంచి డెమో ట్రైన్ని ఆపరేట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పి మా ఎంపీ గారు చెప్పినప్పుడు మా అందరికి కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు దీంతో ఆశతో ఉన్నారు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇటీవల క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఆగస్టు 15న కనిగిరి నుంచి రైలు ప్రారంభమవుతుంది అనేది ఒక ఆశ మా అందరిలో ఉంది. మరి అదేవిధంగా IIIT మా ప్రాంతంలో గతంలో ఒంగోలుకు వచ్చినా దాన్ని ఇక్కడ స్థలం లేని కారణం చేత కనిగిరికి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆ సంస్థ పెడితే ఎన్నో మందికి ఉపాధి మరి ఆ ప్రాంత అభివృద్ధి కూడా ఉపయోగపడుతుందని ఒక ఆశతో దాన్ని కూడా లోకేష్ బాబు గారిని మరి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువెళ్ళినప్పుడు కనిగిరి ప్రాంతానికి దాన్ని కేటాయిస్తామని కూడా స్టడీ చేసి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడైతే ఈ రిలయన్స్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్లో 66,000 కోట్లతో 550 యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని రిలయన్స్ మరియు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ జరిగేటప్పుడే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కనిగిరిలో మొదటి ప్లాంట్ మీరు పెట్టాలని చెప్పేసి ఆ MOU అవ్వకముందే మా ప్రాంతాన్ని గుర్తించి ఈ వెనుకబాటుతనాన్ని గుర్తించినందుకు మా ముఖ్యమంత్రి అంటే నా ముఖ్యమంత్రి అన్న విధంగా మేము నారా లోకేష్ గారిని పిలుచుకుంటున్నాము కనిగిరి ప్రాంతం వాసులందరూ. ఎందుకంటే
ఆ ప్రాంతంలో ఏ సమస్య ఉందో ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్లాంట్ని అక్కడ పెట్టడం, మా ప్రాంతానికి వచ్చి ఇనాగ్రేషన్కి వారు రావడం అనేది 2వ తారీఖు అక్కడ వస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అదేవిధంగా రిలయన్స్ మీకు తెలుసు ఈరోజు అనంత్ అంబానీ గారు వన్ తార అని చెప్పేసి జంతువులను సంరక్షించే దానికోసం పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టి ప్రజలకి అటువంటి వ్యక్తి మా కనిగిరి ప్రాంతానికి అపర కుబేరుడైన ఆయన మా ప్రాంతం రావడం అనేది మాకు ఒక మంచి సూచకం. అదేవిధంగా మా ప్రాంతంలో కూడా వారి సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కనిగిరి ప్రాంతం మా ఎంపీ గారి ద్వారా కొంత నిధులు కూడా భవిష్యత్తులో తెచ్చుకొని మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కనిగిరిలో కట్టాలనేది మా ఆలోచన. సో దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా ఒట్టుపాటి రవికుమార్ గారు మా ప్రాంతం విజిట్ చేసినప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారు, తప్పకుండా ఈ ప్రాంతాలను ఇస్తామని నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్లేందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. దాదాపు రైతులందరికీ చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పినట్టు 1 ఎకరాకి 30,000 రూపాయలు కౌలు ఇవ్వటం జరుగుతూ ఉంది. మా ప్రాంతాల్లో 2,000 కూడా ఇవ్వని పరిస్థితి అది. మరి 30,000 ఇవ్వటం వల్ల రైతుకి ఇండైరెక్ట్ బెనిఫిట్ జరుగుతుంది. రైతు భూమి ఇవ్వకపోయినా అతని భూమిలోనే సాగు చేసుకోవడానికి అన్ని వనరులు సీడ్ ఇవ్వడం జరుగుతుంది. సాయిల్ టెస్ట్ చేసి సాయిల్లో డెఫిషియన్సీ ఉంటే వాటి ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బోర్లు కావాలన్నా కూడా వారే వేసి రైతుకి ఇచ్చి రైతునే సాగు చేసుకొని పార్ట్నర్షిప్లో కలుపుకొని దాదాపు ఆ విధంగా చేసుకుంటే రైతుకు 60,000 నుంచి 70,000 లాభం వస్తుందని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఒక గ్రీన్ రెవల్యూషన్ లాంటిది. అంటే రైతుకు మేలు జరుగుతుంది, ప్లస్ భూమికి మేలు జరుగుతుంది. దాని నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు ఆర్గానిక్ ఎరువుగా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇమ్మని అడిగారు, కానీ మాకు ఈ గ్యాస్ వల్ల వచ్చేదానికన్నా ఎరువు మీద ఎక్కువ ఆదాయం ఉండదు, ఇవ్వలేమని కూడా ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది మంచి శుభపరిణామం, ఎందుకంటే జీరో పొల్యూషన్. ఈవెన్ అక్కడ దాని నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు ఏం లేవు. మిరపకట్ట కానీ, కందికట్ట కానీ, టొబాకో ఎండిపోయిన ఇది కానీ, చెల్ల చెట్లు కానీ ప్రతి పీస్ని దాంట్లో వేసి, కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ దాని గ్యాస్ వచ్చే తక్కువ ఉంటుంది. పొగాకు కర్ర రైస్ అనుకో 9% వస్తుందని చెప్పారు. అదే గ్రీన్ గ్రాస్ అయితే 60 to 70% ఆఫ్ బెనిఫిట్ వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ కనిగిరి ప్రాంతంలో జరగడం, ఎందుకంటే మాకు వలసలు ఎక్కువ. దాదాపు నిన్న ఎలక్షన్ అప్పుడు మేము చూస్తే 74,000 మంది పైచిలకు ప్రజలు మైగ్రేషన్లో ఉన్నారు. సార్ చెప్పినట్టు అస్సాం కాదు, ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, పూనా, షిరిడి, చెన్నై, బెంగళూరు, ఇటు సైడ్ పోతే విజయవాడ, ఒంగోలు, ప్రతి ఎక్కడైతే బతకడానికి అవకాశం ఉన్న ప్లేస్లలో కనిగిరి వాళ్ళు పోయి ఇక్కడ బతకలాగా సెటిల్ అయినారు. కాబట్టి ఇది మంచి పరిణామం. తిరిగి అందరు ఇక్కడికి మా ప్రాంతాలకు వస్తారని మేము ఆశిస్తూ సెలవు.